జూలై నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సూర్యుడి మార్పు వీళ్ళకి అనుకూలమా? ప్రతికూలమా? జూలై నెలలో అయినా వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి చెప్తారా? సో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకోవాలండి. ఎందుకంటే సూర్యుడికి వీళ్ళకి అనుకూలంగా లేదు, కుజుడు కూడా వీళ్ళకి అనుకూలంగా రెండో ఇంట్లో ఉండటం వల్ల రెండు మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వీళ్ళకైతే ఖచ్చితంగా ఉంది. అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? అయితే మేజర్ గ్రహాలు వీళ్ళకి సూర్యుడు, శుక్రుడు మాత్రమే గ్రహాలు మారినాయండి. ఇవి కూడా ఒక గ్రహం వీళ్ళకి అనుకూలంగా, ఇంకొక గ్రహం వీళ్ళకి ప్రతికూలంగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే లాస్ట్ మంత్ చాలామంది కర్కాటక రాశి వాళ్ళకి జాబులు పోయినాయండి, జాబుల్లో ఇబ్బంది ఉన్నాయని నాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే 12th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వాళ్ళకి స్థితి నాశనం, జాబ్లో ఇబ్బంది, జాబ్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ మంత్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఛాలెంజెస్తో కూడిన మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి స్థాననాశనం చూపిస్తుంది, తర్వాత ధనచ్ఛేదం చూపిస్తుంది, అభయం, సెక్యూరిటీ, ఓవరాల్గా కనుక చూసుకుంటే సెక్యూరిటీగా క్షేమంగా ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే లోన్ ఎన్ని ప్రాబ్లం ఉన్నా ఫైనల్గా వీళ్ళకి చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి.